అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటీటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఎవరైతే ఈఎస్ఐసి స్టెనోగ్రాఫర్ అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో, అలాగే ఎంటీఎస్ కూడా అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. అదేంటంటే మీ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేటివి రిజల్ట్ కావడం జరిగింది. ఈ హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. ఎంటీఎస్ వాళ్ళకి ఇంకా డేట్ రాలేదు. తర్వాత ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ కూడా రాలేదు. ఎవరైతే అప్పర్ డివిజన్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. ఆల్రెడీ చెప్పడం జరిగింది డేట్స్. మరొకసారి చెప్తాను. దాంతోపాటు హాల్ టికెట్ కూడా వచ్చింది. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తానండి. ఓకే. సో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. సో అదేంటంటే అన్అకాడమీ ఇప్పుడు మీకు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ సంబంధించిన క్లాసెస్ అనేటువంటి తెలుగులో స్టార్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు ఈఎస్ఐసి కూడా మనకి ఎవరు కండక్ట్ చేయబోతున్నారంటే ఐబీపీఎస్ నుంచే కాబట్టి సో మరి ఈ బ్యాచెస్ అనేటువంటి చూసుకుంటే ప్లస్ ఆప్షన్ ప్రైజెస్ 24 మంత్స్కి 4000 మాత్రమే ప్రైస్ పే చేస్తే మీకు ఫ్రీగా క్లాసెస్ 2 ఇయర్స్ వరకు మీకు అన్ని క్లాసెస్ కూడా చూసుకోవచ్చు. 12 మంత్స్కి కేవలం మీకు 3600 అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు ప్లస్ ఆప్షన్ ప్రైజెస్ ఉంటాయి. మీరు పర్చేస్ చేసి మొత్తం బ్యాచెస్ అన్ని కూడా యాక్సెస్ చేసుకోగలరు. బ్యాంక్ ఎగ్జామ్స్కి నూతనంగా అన్అకాడమీ తెలుగులో లాంచ్ చేయడం జరిగింది. మరి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ఇచ్చేసి మీరు నా ప్రొఫైల్ని ఫాలో అవ్వచ్చు అన్అకాడమీలో. నేను మీకు అక్కడ కరెంట్ అఫైర్స్ టీచ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ యొక్క సబ్స్క్రిప్షన్ లింక్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనమైతే చూద్దామండి ఏ విధంగా ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రిక్రూట్మెంట్ ఫర్ డివిజన్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ ఆన్లైన్ కాల్ లెటర్ అనేసి మీరు ఈ కాల్ లెటర్ సంబంధించినటువంటిది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ క్రెడెన్షియల్స్ హిందీ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ రోల్ నెంబర్ మీ దగ్గర ఇంకా ఉండదు కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఎంటర్ చేయండి. మీరు అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా చెప్తున్నాను. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ చాలామంది తప్పుగా ఎంటర్ చేస్తున్నారు. హాల్ టికెట్ ఓపెన్ అవ్వలేదని బాధపడుతుంటారు. ఇక్కడ ముఖ్యంగా ఐబీపీఎస్ దగ్గర వచ్చేసరికి సో మీరు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి 10వ తేదీ జనవరి 1992 అనుకుందాం. 10 జనవరి 1992 మీరు ఏం ఎంటర్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ దగ్గర 10 తర్వాత 01 1992 ఇయర్ ఉంటుంది కదా, అది ఫుల్ ఎంటర్ చేయకూడదు. అక్కడ 92 అని అంటే లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇయర్ అనేటువంటి మంత్ డేట్ అనేది కామన్, బట్ ఇయర్లో మాత్రం 2 డిజిట్స్ ఎంటర్ చేయాలి. అది కూడా లాస్ట్ 2 డిజిట్స్. 1992 కొంటే 92, 2000 అయితే 00, 1999 అయితే 99, 95 అయితే 95 అలా. ఓకే. సో ఆ విధంగా ఎంటర్ చేస్తే మీకు హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. లేదంటే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని కూడా మీకు రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అప్పుడు మీరు ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఏ ప్యాటర్న్ ఇచ్చారో మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ డిఓపి ప్యాటర్న్ వచ్చేసి అదే ప్యాటర్న్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ కనిపిస్తుంది, ఓపెన్ చేసేసి మీరు మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు ఏమన్నా ఇంకా ప్రాబ్లం ఉన్నట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మై డేట్ ఆఫ్ బర్త్ రిజెక్టెడ్ ఆన్ లాగిన్ స్క్రీన్ అని. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్ ఎంటర్ చేస్తుంటారో దాన్ని మాత్రం ఎంటర్ చేయాలి. దట్ ఫార్మాట్ కూడా ఈ ఫార్మాట్లోనే ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకే. సో ఎవరికైనా ఓపెన్ అవ్వదు. చాలా మంది ఏంటంటే ఇయర్ టైప్ చేసేస్తున్నారు డైరెక్ట్గా. సో ఇయర్ టైప్ చేసినప్పుడు ఎంటర్ అవ్వదు. కాబట్టి డేట్ మంత్ లాస్ట్ 2 డిజిట్స్ ఉన్న ఇయర్ అలా ఎంటర్ చేస్తే హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. సో ముందుగానే ఈ క్వశ్చన్ రైట్ చేస్తారని నేను ఇక్కడ చెప్పేస్తున్నాను. ఒకసారి డేట్ చూసుకుంటే మరి యూటీసీ ఎగ్జామినేషన్ ఏంటంటే మనకు 19వ తేదీ ఉంది, మనకు సండే రోజున. తర్వాత 20వ తేదీ మనకు స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ ఉంది. అర్థమవుతుందా? సాటర్డే సండే. సో నెక్స్ట్ సాటర్డే సండే రోజుల్లో మనకి ఏంటంటే ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి ఫేస్ 1, అలాగే స్టెనోకి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్. ఎందుకంటే స్టెనోలో ఒకటే ఎగ్జామ్ ఉంది. ఇంకా ఈ యొక్క ఎంటీఎస్ సంబంధించి ఇంకా అప్డేట్ రాలేదండి. ఎంటీఎస్ సంబంధించి ఇంకా డేట్ అప్డేట్ రాలేదు. కొద్దిగా పోస్ట్పోన్ అయినట్టుంది మనం ముందు ఇచ్చిన డేట్ కంటే. కాబట్టి మీరు ఎవరైతే ఇక్కడ ఎగ్జామ్ ఎంటీఎస్కి అప్లై చేశారో కాస్త వెయిట్ చేయండి. సో మళ్ళీ ఎంటీఎస్ ఎప్పుడని అడగకండి, ఎందుకంటే ఇంకా అప్డేట్ రాలేదండి. సో మీకు హాల్ టికెట్లో ఏదైతే మీకు వచ్చి ఉంటుందో ఎగ్జామినేషన్ సెంటర్, ఆ ఎగ్జామినేషన్ సెంటర్లోనే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. కాల్ లెటర్లు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా చదవండి. మరి ఎవరైతే 2 పోస్టులకు అటు స్టెనోకు అలాగే యూడీఎస్కి అప్లై చేస్తున్నారో వీళ్ళిద్దరికీ కూడా మనకి ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన సిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకే సిటీలో ఇవ్వడం జరిగిందని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఓకే. కాబట్టి మీకు ఒకే సిటీలోనే కామన్ సిటీలోనే మేబీ సెంటర్ వేరే అయి ఉండొచ్చు, బట్ కామన్ సిటీలోనే 2 పోస్టులకు యూడీసీ స్టెనో 2 అప్లై చేస్తున్నారు కదా, వాళ్ళకు ఒకే సిటీలోనే ఎగ్జామ్ చేస్తారు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లో మార్పులు అయితే ఏముండవు. కాబట్టి సో మీకు ఇక్కడ ఎగ్జామ్ పడింటే అక్కడే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎటువంటి మార్పులు చేర్పులు అయితే ఉండవు. సో ఇది మనకు ఇటీవల వచ్చినటువంటి అప్డేట్ అండి. మనకు ఇన్ఫర్మేషన్ హ్యాండ్అవుట్ కూడా ఇవ్వడం జరిగింది యూటీసీకి అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించి. సో మనకు హ్యాండ్అవుట్లో ఏమి ఇచ్చారంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరొకసారి ఇవ్వడం జరిగింది.
మరొకసారి ఇక్కడ అప్పర్ డివిజన్ క్లాస్ చూసుకుంటే మీకు 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఈ ప్యాటర్న్లో మీకు ఈ విధంగా ఉంటాయి. 60 క్వశ్చన్స్ అనేటువంటి మనకు శాంపుల్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. బట్ ఇవి ఎప్పటి నుంచో ఇచ్చే శాంపుల్ క్వశ్చన్స్ ఐబీపీఎస్ వాళ్ళు సో ఒక కాలం నుంచి ఈ విధంగా ఇస్తున్నారు. ఒకసారి చూసుకోండి మీకు అర్థమవుతుంది. సో ఏ విధంగా శాంపుల్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. బట్ ఇవేం రావు మనకు, బట్ ఈ విధంగా ఉంటాయి అన్నట్టుగా మీకు అంతే. ఓకే, సో మనకి ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఇవి ఎప్పుడో ఓల్డ్ క్వశ్చన్స్ ఇలాగే వస్తున్నాయి. ఈ విధంగా మీకు ఉంటుంది ఎగ్జామినేషన్ అనేటువంటిది. సో సేమ్ ఇదే విధంగా మనకు మీకు ఈ యొక్క స్టెనో కూడా అంతే. స్టెనోలో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ కలిపి 100 మార్కులు, రీజనింగ్ 50, జనరల్ అవేర్నెస్ 50 ఉంటాయి. సో ఆ ప్యాటర్న్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటిది మీరు చూసుకోవచ్చు. అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఏ ప్యాటర్న్లో మీకు వస్తాయి. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏ విధంగా ఏ కలర్ ఏం చూపిస్తుంది, ఎలా ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది హ్యాండ్అవుట్లో. నేను ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. ఇది ఈఎస్ఐసి ఎగ్జామినేషన్ సంబంధించి అప్డేట్ అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకో, మీరు ఏమైనా కూడా మీకు సందేహాలు ఉంటే హాల్ టికెట్ డౌన్లోడ్ సంబంధించి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మీకు మీకు కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంటీఎస్ అప్డేట్ రాలేదు చెప్తున్నా మరొకసారి. ఎంటీఎస్ అప్డేట్ రాగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం అయితే. ఓకే, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.